హైదరాబాద్లోని మణికొండ మున్సిపాలిటీ పరిధిలో భూ కబ్జాదారులు బరి తెగించారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలు సైతం వదలకుండా ఫేక్ ఎల్ఆర్ఎస్ సృష్టించి భారీ భవనాలు నిర్మించేందుకు తెగబడ్డారు. కోర్టు ఆదేశాలు పక్కన పెట్టి మరిన్ని నిర్మాణాలు సాగిస్తున్న కబ్జాదారులకు హైడ్రా కొరడా జుల్పించింది. రంగారెడ్డి జిల్లా నెక్టంపూర్లోని వెంకటేశ్వర కాలనీలో ఈ భారీ కుంభకోణం వెలుగుచూసింది. హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్రజా అవసరాల కోసం కేటాయించిన దాదాపు 1500 గజాల స్థలంలో నకిలీ ఎల్ఆర్ఎస్ పత్రాలతో G+5 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. పార్కు, సెప్టిక్ ట్యాంక్ కోసం కేటాయించిన మరో 2000 గజాల స్థలాన్ని కూడా కబ్జా చేసి ఏకంగా హెచ్ఎండిఏ నుంచి అనుమతులు పొంది మరో భారీ భవనాన్ని లేవనెత్తారు. నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాక ఇవి అక్రమమని గుర్తించిన మణికొండ మున్సిపల్ అధికారులు తాము ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. అయితే కోర్టులో కేసు పెండింగ్లో ఉందని స్టే రాలేదన్న సాకుతో నిర్మాణదారులు పనుల్లో వేగం పెంచారు. ఎక్కడ అధికారులు అడ్డుకుంటారోని గృహప్రవేశాలకు సిద్ధమవుతున్న తరుణంలో స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. ఈ వివాదంపై విచారణ చేపట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలించారు. అధికారుల రికార్డులు, స్థానికుల ఫిర్యాదులు పరిశీలించి రంగంలోకి దిగారు. జేహెచ్ఎంసీ రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఆ 2 5 అంతస్తుల భవనాలు సీజ్ చేసి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. కోర్టు ఆదేశాల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజల ఆస్తులు కబ్జా చేయాలనుకున్న వారికి హైడ్రా గట్టి హెచ్చరిక పంపింది.